అభ్యర్థుల విజ్ఞప్తితో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలో పూర్తి స్థాయి తేదీలు ప్రకటిస్తామని ప్రకటించింది. సర్కార్ నిర్ణయంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ తమను పట్టించుకోనే లేదని వాపోయారు. గ్రూప్ 2 పోస్టుల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు అభ్యర్థులు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాలి. అయితే గ్రూప్ 2 పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉండడంతో వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయాలని నిర్ణయించింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. సెక్రటేరియట్లో కొనసాగిన ఈ భేటీలో నిరుద్యోగుల డిమాండ్లను పరిశీలించారు. వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మనం ప్రభుత్వం ఏర్పాటు చేసింది వచ్చింది కూడా మనం ఈ బిడ్డలకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉద్యోగాలు ఇవ్వటానికి. 4 రోజులు ఆలస్యం అయితే ఖర్చు మనకే తగ్గిద్ది. వాళ్ళు పోస్ట్పోన్ చేయమంటే 4 రోజులు, సంవత్సరం, 6 నెలలు పోస్ట్పోన్ చేయమంటే 6 నెలలు జీతాలు ఇచ్చేది భారం మనకే తగ్గిద్ది. మనకు చాలా సంతోషం, మందేమైంది చాలా సంతోషం చేయొచ్చు. కానీ మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి కదా. మనం పోస్టుల పెంపుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు నిరుద్యోగులు. గత 10 ఏళ్లుగా తమ సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని చెప్పారు. తమ సమస్యల పట్ల కాంగ్రెస్ సర్కార్ సానుకూలంగా స్పందించిందని చెప్పారు. సో మేము ఈ రోజు మన భట్టి విక్రమార్క గారు కలవడం జరిగింది. డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో సార్ని కలిసాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో పోస్టు విషయంలో పెంచాలని కూడా అడిగినాము, పెంచుతామని కూడా మాట్లాడారు. గ్రూప్ 2ని డిసెంబర్లో వేయాలని ఖచ్చితంగా మేము చెప్పాము. త్రూ చైర్మన్ ఫోన్ నుంచి చైర్మన్తో మాట్లాడారు. దానికి సానుకూలంగా వాస్తవానికి ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ మమ్మల్ని పిలవలేదు. మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మా సమస్యని పరిష్కరించి మా డిసెంబర్లో ఏదైతే ఎగ్జామ్ పెట్టమని మేము అడిగామో మా ప్రభుత్వానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే కొన్ని నెలల నుంచి మేము యుద్ధం చేస్తున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుందని మేము ఆశించిన విధంగానే ప్రభుత్వం మమ్మల్ని స్పందించింది. కొత్త తేదీలను టీజీపీఎస్సీ త్వరలో ప్రకటిస్తుందన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం తమది కాదన్నారు మల్లు రవి. తమది ప్రజాప్రభుత్వం కాబట్టే నిరుద్యోగులను పిలిచి మాట్లాడామన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. మరి ఇక్కడికి వచ్చినట్టు విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉద్యమం చేయాలనుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని ఏదో ఎంతో కాలంగా మరి చదివి ఇబ్బంది పడతామనేటటువంటి వాళ్ళందరి యొక్క ఆలోచన తీర్చి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు మీ అభిప్రాయాల్ని గౌరవించే ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. మీరందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు ఎవరు కూడా నిరాశపడొద్దు, ఎవరు కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవద్దు. మీ ప్రభుత్వం మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమందరం కూడా డిస్కషన్కి ఓపెన్గా ఉన్నాం. మా దగ్గరికి రాండి. ఇప్పుడు కాకుండా కూడా ఫ్యూచర్లో కూడా మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఏదైనా ఎగ్జామినేషన్ కావచ్చు, లేదైనా ఏ ఇష్యూ వచ్చినా కూడా మా ప్రభుత్వం ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడం సంతోషకరమన్నారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్. వరుసగా పరీక్షలు ఉండడం వల్లే నిరుద్యోగులు గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీతో మాట్లాడి గ్రూప్ 2 వాయిదా వేయించారని తెలిపారు. ఎగ్జామ్స్ వరుసగా ఉండడం వల్ల మా మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ప్రిపరేషన్కి సరైన సమయం లేదని చెప్పడం వల్ల ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆ విషయాన్ని నివేదిస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సానుకూలంగా వ్యవహరించడం అనేది ఒక సంతోషకరమైన వార్త. ఇప్పటి నుంచి విద్యార్థులు డిసెంబర్లో జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వంలో వివిధ కారణాలతో పరీక్షలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిఎస్సీ పరీక్షలు కూడా ప్రారంభం కావడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అభ్యర్థుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించింది సర్కార్. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీజీపీఎస్సీ నిర్ణయంతో 4వ సారి పరీక్షలు వాయిదా పడ్డాయి.